మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు డప్పు సౌండ్ వినిపిస్తుందా? ఈ రోజు మార్నింగ్ 4:20కి మనం ఏరు పొయ్యాలని చెప్పి ఇక్కడ డప్పు అయితే కొడుతున్నారు. ఇలాంటి విలేజ్ లో ఉన్న వారికి బాగా తెలుస్తుంది. ఈ రోజు మార్నింగ్ 4:00కి నిద్రలేచి వేగంగా ఫ్రెష్ అయిపోయి అలాగే ఉగాది పచ్చడి టిఫిన్ కూడా రెడీ చేసేసి, మీకు తెలిసిందే కదా ఎవ్రీ థర్స్డే అయితే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అని చెప్పి, సో టెంపుల్ కి అయితే వచ్చేసాం. డప్పు సౌండ్ అనేది విన్నారు కదా! దాని గురించి ఏంటంటే, ఇక్కడ మాకు విలేజ్‌లో 4:20కి ఏరు పోస్తారనమాట పొలానికి గత్తం పట్టుకొని. అంటే గత్తం అంటే ఎరువు అంటారు కదా అది. సో, అది పట్టుకొని 4:20కి అయితే పొలంలోకైతే వెళ్ళిపోవాలి. ఆ డప్పు సౌండ్ అనేది పొలంలో ఉన్న వాళ్ళకి వినిపించాలి. వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయాలి దున్నటం అనేది. సో, ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇలాగా ఒక ముహూర్తం అనేది ఉంటది. ఏరువాక ముహూర్తం అని. అందుకని చెప్పి డప్పు అనేది కొడతారు. మగవాళ్ళు ఏరు పట్టుకొని లేదంటే ట్రాక్టర్ పట్టుకొని వెళ్తారు కదా! మరి ఆడవాళ్ళు వాళ్ళొచ్చేసరికి ఏం చేయాలంటే వేగంగా ఫ్రెష్ అయిపోయి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని రెడీగా ఉండాలి. ఇంకా అప్పుడంట పుల్లట్లు అంటారు కదా! అవైతే రెడీ చేసి ఉంచేవారంట వీళ్ళొచ్చేసరికి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్‌కొచ్చాం. ఇక్కడ వీడియోలో ఎవరెవరు కనిపిస్తున్నారో ఫేసెస్ అయితే మేమందరం కలిసి వచ్చాము. ముగ్గురు జంటలు అలాగే ఇంకో పెద్దమ్మ అని చెప్పి మేమందరం కలిసి అయితే 7 మెంబర్స్ అయితే బైక్స్ పైన వచ్చేసాం. అసలు ఈ రోజు పేరుకి ఉగాది అనుకోవాలి కానీ గుడి నిండా జనమేనండి. మేము అనుకున్న ఎవ్వరు రారు కదా మన దర్శనం బాగా అయిపోద్దని అనుకున్నాం. బట్ దర్శనం బాగానే అయింది. కానీ కొంచెం లేటే అయ్యింది ఎప్పటిలాగానే. ఉగాది అయినా సంక్రాంతి అయినా ఇంకా సంబంధం లేదు జనం విషయంలో అన్నట్లు ఈ టెంపుల్‌లో ఉంది. సో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి.